సింగరేణి భవన్ ముట్టడికి ప్రయత్నించిన కవితను అరెస్ట్ చేశారు. సింగరేణి భవన్ ఎదుట కవిత బైఠాయించారు. సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. జై సింగరేణి జై సింగరేణి తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కార్మికుల ఐక్యత సింగరేణిని కాపాడాలి డిపెండెంట్ ఉద్యోగాలను ఇవ్వాలి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సింగరేణి భవన్ ఎదుట కవిత బైఠాయించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత సింగరేణి భవన్ ముందు మెరుపు ధర్నాకు తిరిగారు. వాస్తవానికి ఆమె ఆటోలో వచ్చిన కవిత అనూహ్యంగా సింగరేణి భవన్ ముందు రోడ్డు మీద బైఠాయించడంతో పోలీసులు కాస్త ఇబ్బందికి గురయ్యారు. నిజానికి సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చాలా కాలంగా జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా గతంలో కవిత నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు సింగరేణి కార్మికులు ఏదైతే తెలంగాణ సింగరేణి భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు తమ చేతిలోకి ఇస్తారు. అయితే కవిత ముందస్తు సమాచారం లేకుండానే అనూహ్యంగా అక్కడ రావడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. కవితతో పాటు హెచ్ఎంఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం